వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవి గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మ్యామ్, జనరల్గా ఇది పోటీ ప్రపంచం, పోటీ పడుతూ బ్రతకాల్సిందే. అయితే పోటీ అనేది అసలు ఎలా ఉండాలి, మనం ఎట్లా డిఫైన్ చేస్తాం పోటీ అనేదాన్ని? నంబర్ వన్ స్థానం ఏంటి, చదువులు ఏంటి, డబ్బు ఏంటి, ఒకరితో ఒకరు మనం కంపేర్ చేసుకోవడం ఏంటి? అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్గా చిన్న చిన్న పిల్లల్ని చంపేశాడు తండ్రి. ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేక ముందు ముందు నా పిల్లలు ఏమైనా తగ్గి ఉంటారేమోనని చంపేశారు. అమ్మో, భయంకరమైన సంఘటన అది. అసలు ఎట్లా చూడాలి? అసలు పోటీ ఉండాలా, నంబర్ వన్ స్థానమే ఉండాలా, మనకి డబ్బే ప్రధానంగా ఉండాలా, ఇంకొకరికన్నా గొప్ప పొజిషన్లోనే మనం ఉండాలా? అసలు ఎట్లా బ్రతకాలి అసలు? పోటీ అనేది ఎవరంటున్నారు? ప్రపంచం ఎప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. పోటీ పడుతుంది ఎవరు? మనమే కదా. మనమే ఒకటి డిజైన్ చేసేసుకుని ఒక గోల్ లాగా ఏదో ఒకటి పెట్టేసుకుని మనం ఇక్కడే ఉండాలి. ఈ ఒక సర్కిల్ గీసుకుంటున్నాం అన్నమాట. ఒక సర్కిల్ గీసుకుని ఇందులోనే ఉండాలి, ఇది దాటి వెళ్ళకూడదు, మనం ఇలా ఉంటేనే కరెక్ట్, ఇలా ఉంటేనే మనం సొసైటీలో ఉండగలుగుతాము, ఇలా ఉంటేనే అనేది ఎవరు నిర్ణయించుకుంటున్నారు? అది నిన్ను ఎవరు వచ్చి నువ్వు ఇలానే ఉండాలి అని ఎవరు చెప్పట్లేదు కదా. నువ్వు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అలానే అనుకుని నువ్వు అలా డిజైన్ చేసుకుని నువ్వు పోటీ పడుతున్నావు. ప్రపంచం ఎప్పుడు పోటీ పడట్లేదు, నువ్వు పోటీ పడుతున్నావు. సో నువ్వు పోటీ పడి నువ్వు అనుకుంటున్నావు. పిల్లల్ని తీసుకుందాం, ఒక క్లాస్లో ఉన్నారు 50 మందో 30 మందో, అందరూ ఫస్ట్ క్లాస్ వస్తారా? ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఒకటి పెట్టుకుంటాం అనుకోండి. ఇప్పుడు రన్ చేసేవాడు ఒక అథ్లెటిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకురావాలి అని అంటే ఫస్ట్కి వచ్చిన వాడికి, అసలు ప్లేస్ రాని వాడికి సెకండ్స్ తేడా ఉంటుంది. అలా అని చెప్పేసి వీడు ఓడిపోయాడు కదా అని చెప్పేసి వీడికి ఎందుకు పనికిరాడా? ఇంకా ఫస్ట్ వచ్చిన వాడే పనికొస్తాడా? వీడు ఎందుకు పనికిరాడు అని అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడు కదా. ఇప్పుడు ఒక ఒలింపిక్లో మెడల్ రావాలి అని అంటే ఇన్ని ఇయర్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా. ఒక స్పోర్ట్ ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు క్రికెట్టే తీసుకుందాం, ఓడిపోతే ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా అయిపోయినట్టనే, ఇంకా ఆడరా వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి ప్రయత్నం చేసి ఆడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఎప్పుడో కాప్పుడు ఆ అవకాశం నీకు వస్తుంది, నువ్వు గెలుస్తావు. ఒకసారి ఓడిపోయాం కదా అని ఆగం కదా. పిల్లల చదువుల్లో కూడా అందరికీ 90 మార్కులు 100కి 100 వచ్చేయాలంటే ఎలా వస్తాయి? అప్పుడు ఈడు మెరిట్, ఈడు ఫస్ట్, ఈడు సెకండ్, ఈడు థర్డ్ అనేది ఎలా పెడతారు? నువ్వు 10th ప్లేస్లో ఉండొచ్చు, ఒకళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. ఆ 10th ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఎంత తేడా ఉండొచ్చు? ఒక మార్క్ తేడా ఉందేమో అంతే. ఈ ఫస్ట్ సెకండ్ వచ్చేవాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా వాళ్ళని ఇంకా సెలెక్ట్ చేయడానికి ఎలా తీస్తారు అని అంటే రైటింగ్ దగ్గర నుంచి వాడు రాసిన దాన్ని ఏ ఉద్దేశంతో రాశాడో అన్నీ తీసుకొని సెలెక్ట్ చేస్తారు. పిల్లల మీద ప్రెషర్ తీసుకురాకూడదు. పిల్లలకి తెలివితేటలు పెరగాలి అంటే వాళ్ళకి మంచి అలవాట్లు, మనం పెంచే విధానం ఎలా ఉండాలంటే, స్ట్రెస్తో కూడుకున్న లైఫ్, నువ్వే స్ట్రెస్లో ఉన్నావు, ఇంట్లో వాతావరణం అంతా స్ట్రెస్తో ఉంది, పిల్లల మీద కూడా మనం అలాగే రుద్దేస్తే అది పిల్లలకి వెళ్ళిపోతుంది. అవును, వాడు కూడా చదవలేడు, వాడు కూడా అర్థం చేసుకోలేడు. చిన్నపిల్లలకి ఎంత ఉంటుందండి, వాళ్ళు ప్రతి సంవత్సరం ఎదుగుతూ ఉంటారు. లోపల వాళ్ళకి చూడండి, కొంతమంది అసలు చదవరు, 5th క్లాసు 6th క్లాస్ వరకు ఆడుతూనే ఉంటారు. వాడు ఎందుకు స్కూల్కి వెళ్తున్నాడు, వీడు అసలు అందరికన్నా అల్లరి చేస్తున్నాడు, వీడు ఎందుకు వస్తున్నాడు తెలియదు, స్కూల్ అందరి పిల్లల్ని ఇలా చేస్తున్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు చేంజ్ అయిపోతారు. వాడు తీరా వచ్చేసరికి 10th క్లాస్లో వాడు ఏ స్టేట్ ర్యాంక్లోనే ఉంటాడు. మరి చిన్నప్పుడు వాడికి మార్క్స్ రాలేదు, వాడు తెలివైనాడు కాదా? ఎక్కడో వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గానో, లేకపోతే వాడికి అర్థం కాకపోవడమో, లేకపోతే ఎక్కడో ఒక ఇది ఉంటుంది, నచ్చదో లేకపోతే ఏదో ఉంటుంది. మన పిల్లల్ని అంత ప్రెషర్, అంత ఫోర్స్ చేయకూడదు. నువ్వు చెప్పాలి వాడికి అంతే, నువ్వు చదువుకోవాలి, చదువుకోవడానికి వాళ్ళకి మంచి పుస్తకాలు, ఎంతసేపు పుస్తకాలే కాకుండా అదర్ బుక్స్ కూడా చదివించాలి పిల్లలు. మంచి మంచి కథలు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగులోనే చూసుకుందాం, తెనాలి రామకృష్ణుడు కథలు, అక్బర్ బీర్బల్ కథలు అలాంటివి ఉన్నాయి, తర్వాత అమరచిత్ర కథలు ఇలాంటివి ఉన్నాయి. అందులో ఒక చిన్న పాయింట్లో ఆ కథలో ఒక నీతి ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి, అది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. పిల్లల్ని కూర్చోబెట్టి రోజు చక్కగా ఒక మంచి కథ వాళ్ళ పడుకునే ముందు వాళ్ళకి చెప్పడం, మనకి టైం దొరికినప్పుడు వాళ్ళతో కూర్చుని
నువ్వెంత స్పెండ్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. అసలు పిల్లలు అర్థం కావట్లేదా స్కూల్లో? నీకు చెప్పడానికి భయపడుతున్నారా? టీచర్స్కి భయపడుతున్నారా? ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు? ముందు వాళ్ళని మానిటర్ చేసుకొని వాళ్ళకి టైం కేటాయించాలి. ఇప్పుడు అది లేదు. ఎంతసేపు స్కూల్కి తోసేయడం, నువ్వు ఆ రిపోర్ట్ వచ్చేసరికి ఏ మార్క్స్ ఎందుకు రాలేదు అని అనడం. ఎందుకు రావట్లేదు? కొంతమంది చాలా తెలివైన పిల్లలు ఉంటారు, కానీ క్లాస్లో వాళ్ళు చదవలేకపోతూ ఉంటారు, లేకపోతే మార్క్స్లో వెనకబడిపోతూ ఉంటారు. వాళ్ళు కూర్చోబెట్టి కనుక మనం కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే మెల్లగా ఓపెన్ అవుతారు పిల్లలు, మనకు అర్థమవుతారు వీళ్ళు ఎందుకు ఆగిపోతున్నాడు, వాడు ఎక్కడ ఆగిపోతున్నాడు అనే దాని దగ్గర మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అక్కడ నిలబడి, ఓ నువ్వు ఇక్కడ స్ట్రక్ అయిపోతున్నావు బాబు, అసలు నీకు అంత టైం ఎక్కడుంది? సో పిల్లలకి అంత టైం నువ్వు ఇచ్చావా? పిల్లలతో అంత టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావా? లేదండి వాళ్ళని చదివించాలి, వాళ్ళ ఫీజులు కట్టడానికే నేను కష్టపడటమే సరిపోతుంది, ఇంకా మేము అవన్నీ చేయాలంటే అవన్నీ ఎక్కడ కుదురుతాయి అని కొంతమంది పేరెంట్స్ అంటారు. కుదిరినప్పుడు ఎందుకు అంత ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? అసలు చిన్న పిల్లలండి, వాళ్ళకి అసలు ఏముంటుంది? ఆడుకోవాలా, అమ్మ ఏదైనా చేస్తే తినాలా, లేకపోతే నాన్నతో టైం స్పెండ్ చేయాలి, అమ్మతో టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి, అలా సరదాగా ఉండే వయసు అది. అంతకు మించి వాళ్ళకి ఏం తెలియదు. కొంతమంది పిల్లలు నిజంగానే వేరే వేరే వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు, అది వేరే విషయం. అది కూడా మన వల్లే. మనం మనం పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్. ఆ టైం నువ్వు పిల్లలకి ఇవ్వకుండా పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు ఎటువంటి హక్కు లేదు. ఇద్దరు ఇప్పుడు వర్కింగ్ అనుకోండి, ఇద్దరు వర్కింగ్, ఇద్దరు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎప్పుడో వస్తారు, వీళ్ళు అలసిపోయి వస్తారు, పిల్లలు కూడా అలసిపోయి ఉంటారు, అసలు మాట్లాడుకోవడానికి కూడా వాళ్ళకు ఉండదు. ఇంక ఏదో కొంచెం టైం ఉందో అంటే వీళ్ళు రిలాక్స్ అవ్వాలంటే ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఇప్పుడు టీవీలు కూడా కాదు, మొబైల్సే వచ్చేసినాయి. ఏయో గేమ్స్ ఆడుకుంటారు, లేకపోతే యూట్యూబ్ చూడడం, ఇది ఒక జబ్బు అయిపోయింది ఫస్ట్ పిల్లలకి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నువ్వు సరిగ్గా లేకుండా పెద్దగా అయిన తర్వాత పిల్లల్ని నిందించడం, పిల్లల్ని కొట్టడం చేయకు. అవును. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటారు చూడండి, మొక్కై వంగనిది మానై వంగుతుందా అని. నువ్వు చిన్నప్పుడే ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి, నువ్వు డిసిప్లిన్లో ఉండాలి ఫస్ట్. నువ్వు చేయకుండా నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయరు. నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు అది, మన ఇంట్లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనం అలాగే ప్రవర్తిస్తుంటే, పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ప్రవర్తిస్తుంటే పిల్లలు అదే ఫాలో అవుతారు. నువ్వు అదే నువ్వు టీవీ చూస్తావు, వాడిని చదువుకోమంటావు, లేకపోతే నువ్వు మొబైల్లో ఉంటావు, వాడిని చదువుకోమంటావు, అప్పుడు వాళ్ళు ఎలా ఫాలో అవుతారు అది? అయితే మేడం ఇక్కడ అంటే ఆ పిల్లల్ని చదివించలేకపోతున్నాను పెద్ద పెద్ద స్కూల్స్లో అనేది కూడా వినిపిస్తూ ఉంది. అంటే పెద్ద స్కూల్స్లో చదివితేనే చదువా? ఇది ఒకటి బాగా ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాలి అని అసలు ఒకప్పుడు. ఇప్పుడు మేము ఉన్నాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మేము. ఈవెన్ గ్రాడ్యుయేషన్ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో, చిన్నప్పటి నుంచి. నేనే కాదు, అప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్స్. అసలు ఒక స్కూల్ అంటే ఆ వాతావరణం, ఆ గ్రౌండ్, ఆ స్కూల్ డిజైనింగ్, టీచర్స్ రెస్పెక్ట్, ఇవన్నీ చాలా బాగుండేది. ఆ స్కూల్ వాతావరణమే అంత బాగుండేది. ఎవరైనా ఎక్కువ కొట్టినా కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు హెడ్ మాస్టర్కి ఎవరికైనా వాళ్ళే చూసుకునేవారు. అసలు ఇంటి దగ్గర వరకు కూడా వచ్చేవి కాదు. కొన్ని ఇంటికి వచ్చినా కూడా టీచర్స్ కాబట్టి వాళ్ళు గురువు కొట్టకపోతే ఎవరు కొడతారు మిమ్మల్ని, వాళ్ళేమి కదా మీకు విద్య నేర్పించేది, కొట్టినా కూడా పర్వాలేదు అనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ఒక ఇంగ్లీష్ మీడియం ఒక్కటే అని చూపించి ఆ స్కూల్స్లో వాళ్ళని కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, అప్పుడే చిన్నప్పుడే వాడు 6th క్లాస్లో ఉన్నప్పుడే ఎంసెట్, 6th క్లాస్లో ఉన్నప్పుడే ఐఐటి, 6th క్లాస్లో ఉన్నప్పుడే IIIT, ఇప్పుడు 6th క్లాస్లో ఉన్నప్పుడే IAS అట. ఇప్పుడు కొత్తగా ఏంటి, వాడు 6th క్లాస్లో ఉన్నప్పుడు IAS. మీకు అంటే నేను సివిల్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, నేను ఒక ఎంక్వైరీ చేసినప్పుడు, డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు నాకు కనపడని చెప్పారు ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరికి రా అని ఎంతే చెప్పారు. ఇప్పుడు అసలు 6th క్లాస్లో నువ్వు ఆ కోచింగ్ ఏంటి? అలాంటి ఎక్కువ కోచింగ్లు ఉంటే మన పిల్లలు ఏదో బాగుపడిపోయి బాగా చదువుకుంటారని చెప్పేసి ఈ పిల్లల్ని అడ్వర్టైజ్మెంట్లు చూసి అందులో వేసి కంపారిజన్ కూడా. అక్కడ ఎలా ఉంటుందంటే, స్కూల్ టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచర్ క్వాలిఫైడ్ అవ్వాలంటే నువ్వు బీఎడ్ చదువుకోవాలి, దానికి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. బీఎడ్ చదివేటప్పుడు ఏ ఏజ్ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎలా మనం మౌల్డ్ చేసుకోవాలి,
చైల్డ్ సైకాలజీ కూడా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ సైకాలజీని బట్టి ఒక టీచర్ ఎట్లా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు అందులోనే ఎగ్జామ్ రాస్తారు, అవన్నీ చదువుకుంటారు, వాళ్ళు పాస్ అవుతారు, ఎంఎడ్ చేస్తారు. వాళ్ళు దాన్ని బట్టి మళ్ళీ దానికి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత నిన్ను ర్యాంక్ని బట్టి ఒక టీచర్గా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు అంటే చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. చదువుకున్న వాళ్ళు అంటే ఎవరు? ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, వాళ్ళు కాదు టీచర్స్. ప్రాపర్గా వాళ్ళు టీచర్ ట్రైనింగ్ అయ్యారా లేదా, వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఉందా లేదా, వాళ్ళకి పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. నార్మల్గా ఒక డిగ్రీ ఉంది కదా ఇంజనీరింగ్ అని చెప్పేసి వాడిని ఒక టీచర్గా మ్యాథ్స్ బాగా చెప్తాడు కదా అని తీసుకొచ్చి వాడు నిజంగానే మ్యాథ్స్ బాగా చెప్పొచ్చు, సైన్స్ బాగా టీచ్ చేయొచ్చు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒక పిల్లవాడితో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళ సైకాలజీ అర్థం కాని వాళ్ళ టీచర్స్ని క్లాస్లో స్కూల్లో పెడుతుంటే ఈ పిల్లల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? పిల్లలలో పేరెంట్స్ ఇవాళకి టైం లేదు, స్కూల్ టీచర్స్కి అసలు ట్రైనింగే లేదు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లల మీద ఎంత ఒత్తిడి అయిపోతుంది. ఒక ట్రైనింగ్ లేని వాడిని తీసుకొచ్చి ఇవాళ ఉన్న ప్రైవేట్ స్కూల్లో సగం మంది అసలు ట్రైనింగ్ లేని వాళ్ళు ఉన్నారు. ఈ అత్యధిక అవును ఈ అధిక ఫీజులు అసలు ఏంది మేడం, అసలు అంతంత ఫీజులు? అది ఇంకా ఎవరిష్టం వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం ఇంకా చెప్పాలంటే ఇవాళ అసలు కొన్ని స్కూల్స్ ఏసీ స్కూల్స్, అసలు ఎయిర్ కండిషన్ స్కూల్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది పిల్లలకి? పిల్లవాడికి వాడున్న హార్మోన్స్, తర్వాత వాళ్ళు ఎదిగే వయసులో వాడు కనీసం రోజుకి 4 గంటలు ఇలా ఉండాలి ప్రకృతిలో పడి. ఇలాంటి మట్టి ఇక్కడ చూడండి ఎలా మట్టి ఉందో, ఈ మట్టిలో ఆడుకుని ఈ చెట్ల కింద ఈ గాలి తీసుకుని ఇంత ఇలా ఓపెన్గా ఉన్న దగ్గర వాడు పెరగాలి. అప్పుడు వాడికి ఆ బుద్ధి వికసిస్తుంది అని చెప్తామట. వాడికి బుద్ధి పెరుగుతుంది, వాడికి చదువుకునే ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నువ్వు ఒక రూమ్లో పెట్టేసి పొద్దునుంచి సాయంకాలం వరకు ఏసీ పెట్టి అక్కడే కూర్చుంటే ఇవాళ చూడండి అపార్ట్మెంట్స్, ఒక అపార్ట్మెంట్ చూస్తే ఒక బిల్డింగ్ చూస్తే ఇదే స్కూల్ అంటారు. హాస్పిటల్ అలానే ఉంటుంది, స్కూల్ అలానే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీస్ అలా ఉంటుంది, ఇళ్ళు అలానే ఉంటాయి. అలా కాదు కదా. స్కూల్స్ అనేవి పిల్లల కోసము డిజైన్ చేసిన స్కూల్స్ అయి ఉండాలి. ఇప్పుడు స్థలం పెరిగిపోయింది కాబట్టి నువ్వు చిన్నగా కట్టేస్తున్నావు ఒక అపార్ట్మెంట్లో అన్నప్పుడు అసలు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకూడదు. అవును. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, బీఈడి చేసి చైల్డ్ సైకాలజీ చేసి దాంట్లో ఎన్నో డిగ్రీస్ తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కదా వచ్చేది. నీకు ఆ ఇంగ్లీష్ రావాలంటే ఇంకొక మంచి ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళని పెట్టొచ్చు కదా. ఈ ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన కాడి నుంచే సిస్టమ్ పాడైపోయింది. సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ఒక పిల్లవాడి మీద ఒక 5th క్లాస్ 6th క్లాస్ చదువుకునే ఒక పిల్లవాడు మానసిక స్థితి ఎలా ఉంటుంది? అలాంటి పిల్లవాడు అంటే వాడు అప్పుడప్పుడే అట్లా ఒక మొగ్గ నుంచి అలా వికసిస్తూ ఉన్న టైంలో నువ్వు వాడిని ఇలా నలిపి పాడేస్తున్నారు అనమాట. ఒక కాలు పెట్టి ఒక తొక్కేసి పాడేస్తున్నారు. ఏంటి? నీ సిలబస్. అసలు మీరెవ్వరు ఒక 6th క్లాస్ పిల్లవాడికి ఇంటర్మీడియట్ 10th క్లాస్ సబ్జెక్టు ఎందుకు చెప్తున్నారు? అవసరం ఏంటి? ఇంతకుముందు ఇంజనీర్స్ లేరా? ఇంతకుముందు డాక్టర్స్ లేరా? ఇంతకుముందు ఎవరు లేరు? అన్నీ ఉన్నాయి కదా, అందరూ ఉన్నారు కదా. నువ్వు సిలబస్ మారిస్తే సిలబస్ చేంజ్ చేసేవాళ్ళు. ఆ సిలబస్లో గవర్నమెంట్ సిలబస్ ఇన్ని ఇయర్స్కి యాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు మీకు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? 10th క్లాస్ సిలబస్, ఇంటర్ సిలబస్, ఐఏఎస్లో చదివే జనరల్ నాలెడ్జ్ సిలబస్ తీసుకొచ్చి 6th 7th క్లాసుల వాడికి పెడుతున్నావా నువ్వు? ఆ పిల్లవాడిది ఎంతండి? ఎంతసేపు చదువుకుంటారు అనుకుంటున్నారు పిల్లలు? పొద్దున ఏదో 2 గంటలు, సాయంకాలం ఏదో 2 గంటలు ఆ క్లాసులో ఉన్నప్పుడు. వాడు క్లాస్లో కూర్చున్న స్ట్రెస్సే, బయటకు వచ్చిన స్ట్రెస్సే. వాడికి ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండదు. కింద సెల్లార్ చూపిస్తారు, ఆ సెల్లార్లో ఏయో ఇండోర్ గేమ్స్ పెట్టేస్తారు, చెస్, క్యారమ్ బోర్డు అలాంటివి. అదే గ్రౌండ్ అండి. 4 ఇవి ఉంటాయి కదా, స్లాడర్ అలాంటివి, ఏదో ఉయ్యాల లాంటివి పెట్టేసి ఇది కిడ్స్ స్కూల్. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామో పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఒక స్కూల్ అంటే మీరు వెళ్ళండి, మీరందరూ మీరు పుట్టి పెరిగిన ఊర్లకు వెళ్ళి మీ గవర్నమెంట్ స్కూల్స్ చూడండి. ఒక్కొక్క హాల్ లాగా ఉంటుంది. అవును. అప్పుడు 50-60 మంది కూర్చునేవాళ్ళం ఒక క్లాస్లో. వెంటిలేషన్ ఎలా ఉంటుందండి? మొత్తం విండోస్ ఉండవు, మొత్తం ఇలా ఓపెన్ ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. అదొక ఫార్మ్. అవును, బిల్డింగ్ ఒక స్ట్రక్చర్ అనేది బ్లాక్ బోర్డ్ ఎలా ఉంటుంది? కరెక్ట్గా అందరూ ఆ రూమ్లో కూర్చున్న వాళ్ళందరూ ఫోకస్ దాని మీద ఉంటుంది, చుట్టూ ఆ లైట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఎంతంటే ట్యూబ్ లైట్స్లో కూర్చోబెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు క్లాస్ రూమ్లో.
పేరెంట్స్ ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళి పిల్లాడు ఎక్కడ కూర్చున్నాడు, పిల్లలందరికీ సైట్ వచ్చేస్తుంది అంటారు. పిల్లలందరికీ సైట్ ఎందుకు వస్తుంది? నువ్వు కూర్చునే క్లాస్ రూమ్ అలా ఉంది కాబట్టి, ఆ బోర్డు సరైన యాంగిల్లో లేదు కాబట్టి, ఆ లైట్స్లో చదువుతున్నారు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చెప్తామండి ఎవరికైనా, పెద్దవాళ్ళకైనా, ఎక్కువ లైట్స్ కింద కూర్చుంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, మీరు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఎవరు? సాఫ్ట్వేర్ వాళ్ళని. మరి ఈ పిల్లలు ఏం పాపం చేశారని ఆ లైట్స్లో కూర్చోబెడుతున్నారు? తల్లిదండ్రులు ఆలోచించాలి ఈ విషయం. అలాంటి స్కూల్స్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఫీజులు పే చేసి చదివిస్తున్నారు. మంచి మంచి స్కూల్స్ ఈ రోజుకి ఉన్నాయి. మనం వెళ్తే అవి ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి, వాటికి పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. అలాంటి స్కూల్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఆ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ మనకు కల్పించాలి. ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఒక బిల్డింగ్లో అది చెప్తాం ఇది చెప్తామని చెప్పి ఒక ఐఐటి నేర్పిస్తున్నారని చెప్పి ఆ స్కూల్లో మీరు వేస్తారా? 6th క్లాస్ 5th క్లాస్లో అందులో వేసేస్తారా? 7th క్లాస్ పిల్లాడికి హాలిడేస్ ఉందా? పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు స్కూలా? ఏంటండి అది అసలు? ఏం చదవాలి? ట్యూషనా? మళ్ళీ ఇంతసేపు వెళ్తారా? ఇంటికి రాగానే ట్యూషను. ఇంకా వాడు మాట్లాడేది లేదు, వాడు ఏమీ లేదు. పిల్లలందరూ ఒబేస్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలందరూ 10th క్లాస్కి వచ్చేసరికి ఇవాళ గైనిక్ ఇష్యూస్ ఆడపిల్లలందరికీ, ఒబేసిటీ, నడుము నొప్పి, మెడ నొప్పి, ఐసైట్, థైరాయిడ్, ఇవన్నీ ఎవరికి? పిల్లలకి. ఇంకా హాస్టల్స్లో ఇంకా చాలా దారుణంగా. హాస్టల్స్లో పెట్టి సరే, హాస్టల్స్ అంటే మనకు ఊళ్ళల్లో సదుపాయం లేనప్పుడు వెళ్ళి ఒక హాస్టల్లో ఉండి చదువుకోవడం అనేది అది వేరే. ఇప్పుడు నువ్వు 10th అయిపోయింది, ఇంటర్ చాలా మందికి ఉండదు, ఇంటర్కి వెళ్ళాలి అన్నప్పుడు హాస్టల్స్లోకి వెళ్ళటం వేరు. అప్పటికి వాడిని సేవ్ చేసుకునేది వాళ్ళకి తెలిసే ఒక తెలివితేటలు అన్నీ వస్తాయి కాబట్టి ఆ పిల్లల్ని మనం పంపించగలుగుతున్నాం, అది తప్పదు కాబట్టి. కానీ అసలు ఈ స్కూల్స్ ఈ పద్ధతులు కనుక మారకపోతే పిల్లలు ఏమంటాం మనం? నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా. అసలు ఈ సామెత ఇప్పుడు వర్తిస్తుందండి? నేటి బాలల వాళ్ళకి అసలు ఆ పసితనం అనేది లేకుండా చేస్తున్నాం. ఇంకా వాళ్ళకు కూడా ఫోన్స్, చంటి పిల్లలకి అన్నం తినట్లేదని ఐప్యాడ్లు చూపించేదండి. అవేంటవి? కార్టూన్స్ ఎందుకు చూపిస్తున్నారు అసలు? మీరు ఏం పని అండి పిల్లలకి కార్టూన్స్ చూపించడం? కార్టూన్స్ అనేవి చూపించదు పిల్లలకి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అసలు చూపించకూడదు. అసలు మీరు ఫోన్లు అలవాటు చేయకండి, ఐప్యాడ్లు అలవాటు చేయకండి, అస్సలు వద్దు. అన్నం పెట్టేటప్పుడు కూర్చోబెట్టి ఏదో ఒక కథ చెబుతూ ఏదో మాట్లాడుతూ పిల్లల్ని ఒక్కచోటే కూర్చోబెట్టాలి. ఊరంతా తిప్పకూడదు. పిల్లల్ని కూర్చోబెట్టి అక్కడ భోజనం చేయాలి అని చెప్పేసి మనం కూర్చుని దగ్గరుండి పెట్టాలి. వాళ్ళ చేత్తో వాళ్ళు తినేటట్టుగా మనం అలవాటు చేయాలి పిల్లలకి. చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి అన్ని జాగ్రత్తగా అలవాటు చేయాలి. మాంటెసరీ అని ఉంటుందండి. వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది తెలుసా? చిన్నపిల్లలకి ఫస్ట్ 2 years ఏం ఉండదు. వాళ్ళకి చిన్న క్యారెట్ ఇస్తారు. క్యారెట్ని రౌండ్గా కట్ చేయమంటారు. ఆ చిన్న చేతులతో చెప్తారు, ఇలా కట్, నువ్వు గనక సరిగ్గా కట్ చేయకపోతే నీ చెయ్యి కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాతే ఇస్తారు. వాడు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తాడో తెలుసా? వాటర్ కింద పడకుండా ఎంత పోయాలో అంతే పోస్తారు. ఇదంతా ట్రైనింగ్ అన్నమాట. అప్పుడు ఈ వేళ్ళు గట్టిపడిన తర్వాత అప్పుడు వాళ్ళకి పెన్నో చేతికిస్తారు. ఇప్పుడు రాయండి, హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? చంటి పిల్లలకి ఇచ్చేసి రాసే అని రాయిపించేస్తున్నాం. సో నేను ఏమంటాను అంటే మనం మారాలి. పోటీతత్వంలో మనం వెళ్ళిపోవాలి, పరిగెట్టేయాలని పరిగెట్టకండి. పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకండి. పిల్లలు అలా తయారవుతున్నారు అని అంటే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు టైం స్పెండ్ చేయాలి. నేను ఇప్పుడున్న యంగ్ వాళ్ళు ఉంటారు కదా, కపుల్స్ అందరికీ చెప్తా, మీరు ప్లానింగ్ కీప్ చేసుకుంటున్నామండి, పిల్లల ప్లాన్ నేను ముందే చెప్తా. మీకు టైం ఉందా? మీ ఇద్దరికి టైం ఉంటే, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా త్యాగం చేయాలి పిల్లలు కావాలన్నప్పుడు. మనం టైం ఉండి మేము చేయగలుగుతాము అంటేనే ప్లాన్ చేసుకోండి. అంతేగాని పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కనాలి, అది ఒక రూల్ లాగా కనేసేసి వాళ్ళని బాధ పెడుతూ మనం బాధపడి ఇవన్నీ చేయొద్దు. మీరు పిల్లలు కావాలి అని అనుకుంటే పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేయాలి. ఎవరో ఒకళ్ళు టైం స్పెండ్ చేయాలి, అదంతా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, వానికి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ అసలు ఉంచట్లేదు ఇళ్ళల్లో ఉంచట్లేదు. మరి ఇది ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే
పిల్లలు కూడా ఎంతో సేఫ్టీగా అంటే సపోర్టివ్గా ఉండేది వాళ్ళకి, ఒక ధైర్యం ఉండేది. మా అమ్మమ్మ ఉంది, నాయనమ్మ ఉంది, తాతయ్య ఉన్నారు అనేది వాళ్ళకి ఒక ధైర్యం. ఆ ఏజ్ వచ్చేసరికి వీళ్ళకి కూడా మాట్లాడడానికి ఒకళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడేది. వాళ్ళకు కూడా అంటే ఏదైనా అడిగిన ఓపికగా చెప్పడానికి ఉండేది. సో చిన్నవాళ్ళకి ఇప్పుడు వెంట అంత ఓపిక ఉండదు, కానీ పెద్దవాళ్ళకి కొంచెం ఓపిక ఉంటుంది పిల్లలకి వివరించి చెప్పడానికి. అందుకని గ్రాండ్ పేరెంట్స్ ఉంటే బాగుంటుంది పిల్లలు పెరిగేటప్పుడు అనేది ఖచ్చితంగా ఉంది. ఇదివరకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు లక్ష్మి వాళ్ళ విషయాలు తెలుసుకునేటప్పుడు వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి అమ్మమ్మ లేకపోతే నాయనమ్మ వాళ్ళ ఎవరైనా లేరనుకో, ఎవరైనా చనిపోవడం అట్లా జరిగితే పిల్లనిచ్చేవాళ్ళు కాదు, పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే రేపు పొద్దున పిల్లలు పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు లేకపోతే ఎలా కుదురుతుంది, మళ్ళీ పిల్లలు పెరిగే విధానం మారుతుంది, పిల్లలతో ఎవరుంటారు అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, ఎవరు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు అంటే ఎవరు ఉండకూడదు అనేది అన్నప్పుడు రేపొద్దున మనం కూడా అదే పరిస్థితి కదా. నెక్స్ట్ మనమే ఉన్నాం క్యూలో. పిల్లల్ని పెంచేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటి అంటే వాళ్ళ ఆలోచన విధానాలు మారేటట్టుగా వాళ్ళని నేర్పించాలి. గంటలు గంటలు చదివితే కాదు, వాడు గంట చదివినా కూడా లోపల ఫీడ్ అయ్యేటట్టుగా ఉండాలి. పొద్దున్నుంచి సాయంకాలం పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే చదివేసినట్టు కాదు. వాడు ఒక్క 1 అవర్ కూర్చున్నా కూడా అది లోపల ఫీడ్ అయ్యి రాసే శక్తి మనం తయారు చేయాలి అట్లా పిల్లల్ని. బాధ్యతగా పిల్లల్ని పెంచాలి. ప్రెషర్స్ అయితే అసలు పెట్టకూడదు. మనకి ఏం ఆలోచనలు ఉన్నాయో వాళ్ళ మీద అసలు మనము వాళ్ళని అలా బాగా ఇబ్బంది పెట్టి అలా ఉండకూడదు. కొంతమందికి మానసిక స్థితి బాగుండదు పేరెంట్స్లో, ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తారు. ఇప్పుడు మనకి ఒక ఫీవర్ వచ్చింది, లేకపోతే మనకి ఒంట్లో బాగాలేదు అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కొంతమంది మానసిక పరిస్థితులు అంటే ఒకటే అరవడం, ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ ప్రెషర్ తీసుకొచ్చి పిల్లల్ని తిట్టేయడం, పిల్లల్ని కొట్టేయడం, చిన్న చిన్న వాటికి పెద్ద ఇది చేసేసి పిల్లలకి పనిష్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు గమనించినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి, సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి నా మానసిక పరిస్థితి ఇలా ఉంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవితే ఇలాంటి ఇబ్బందులు రావు, ఇలాంటి సంఘటనలు జరగవు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే వాళ్ళు పోటీ ప్రపంచంలో వీళ్ళు బతకలేరేమో అని నేను ఇలా చేశాను అనుకోవడం చాలా తప్పు. అంటే అక్కడే అర్థమైపోతుంది అతని మానసిక స్థితి సరిగా లేదు అని. కానీ అలాంటి మానసిక స్థితి సరిగా లేని వాళ్ళని గుర్తించాలి ఇంట్లో వాళ్ళు. సో అంటే ముందు ముందు ఇలాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారంటే మీరు అన్నట్లుగా మంచి డాక్టర్స్ దగ్గరికి ఇలాంటి పెద్ద పెద్ద యోగా సెంటర్స్కి ఇలాంటివి తీసుకొస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళు మంచి మనుషుల్లాగా మారేలాగా చేస్తారు. సో చిన్నపిల్లల్ని ఒక దెబ్బ కొట్టాలన్నా ఒక మాట అనాలన్నా బాధపడతాం మనం, అలాంటిది పసిపిల్లల ప్రాణాలే తీస్తారంటే అంటే ఆ వార్త విన్న దగ్గర నుంచి ఎట్లా వాళ్ళ మానసిక స్థితి బాగాలేదనే అర్థం. అవును. ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం మేడం. అందరూ ఉన్నంతలో హ్యాపీగా బ్రతికితే చాలు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.